హెల్లో అందరికీ. మార్నింగ్ లేవగానే అందరి హౌసెస్లో వినిపించే కామన్ డైలాగ్ ఇదే. మమ్మీ, లంచ్ బాక్స్లోకి ఏం వండావు? అటు ఆఫీస్కి టైం అయిపోతుంటుంది, ఇటు స్కూల్ బస్సు వచ్చేస్తుంటుంది. ఆ మార్నింగ్ హడావిడిలో హెల్తీగా టేస్టీగా ఏం చేయాలో అస్సలు అర్థం కాదు కదూ. అందుకే మీ టెన్షన్ని తగ్గించడానికి ఇవాళ లంచ్ బాక్స్ స్పెషల్ ఈ సూపర్ సాఫ్ట్ అండ్ హెల్దీ మేథీ పరాటా చేసుకుంటూ ఒక చిన్న కథ విందామా? అనగనగా ఒక రాజుగారికి ముక్కు మీద కోపం ఎక్కువ. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ నచ్చకపోతే చాలు వంటవాడిని పట్టుకొని జైల్లో వేసేసేవాడు. ఒకరోజు రాఘవ అనే కొత్త వంటవాడు భయపడుతూనే రాజుగారి ముందు మెంతి పరాటాలు చేసి పైన తెల్లటి వెన్న వేసి పెట్టాడు. పరాటా చూడగానే రాజుగారు ఆశ్చర్యపోయారు. ఏంటిది గ్రీన్ కలర్లో ఉంది అంటూ ఒక ముక్క నోట్లో పెట్టుకున్నారు. అంతే, పరాటా దూదిలా కరిగిపోతుంది. మెంతికూర కమ్మని వాసన, వెన్న రుచి కలిసి అద్భుతంగా అనిపించింది. పరాటా కడుపులోకి వెళ్ళగానే రాజుగారి బీపీ తగ్గి ముక్కు మీద ఉన్న కోపం కాస్త మంచులా కరిగిపోయింది. రాజుగారు ఆనందంతో, రాఘవ, చేదుగా ఉండే ఆకుతో నా కోపాన్ని చల్లార్చావు, శభాష్ అని 100 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు. మన మాటల్లో మరియు వంటల్లో ప్రేమ, ఓపిక కలిపితే ఎటువంటి కోపిష్టి వ్యక్తినైనా చాలా సులభంగా మార్చేయవచ్చు. మరి మీరేమంటారు? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.